తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత కిషన్ రెడ్డికి లేదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 2 ఏళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నించారు. పైగా కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మెట్రో రైలు విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫోర్త్ సిటీ అభివృద్ధికి నిధులు వంటి అంశాలను కిషన్ రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు మహేష్ గౌడ్. గౌరవ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ అభివృద్ధి కానీ ఇక్కడ వేటి గురించి కూడా మాట్లాడే అర్హత వారికి లేదు. కారణం ఏంటంటే వారు కేంద్ర మంత్రిగా ఉండి 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోలేదు. పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ, ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించు. గౌరవ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. అయ్యా, మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా మార్పు వచ్చిందో చెప్పాలి, ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి. ఒకటి మాత్రం మార్పైంది, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి గ్యారంటీని అమలు చేస్తే ఈ